యో అందరికీ నమస్తే అప్ప. నేను మీ సోగాడు నగేష్. సోగాడు ఈసారి చూసిన సినిమా పేరు పుష్ప 2 ద రూల్. అస్సలు తగ్గేదేలే. ముందుగా సినిమా పుష్ప 2 యాక్ట్రెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ యాక్ట్రెస్ బై అల్లు అర్జున్ గారు అండ్ రష్మిక మందాన గారు, డైరెక్టెడ్ బై సుకుమార్ గారు. ముందుగా పుష్ప 2 కథ విషయానికి వస్తే పుష్ప 2 మొదటి పార్ట్ ఎక్కడైతే వదిలేసిందో అక్కడి నుంచి మొదలవుతుంది అనుకొని మనం వెళ్తే, సెకండ్ పార్ట్ ఒక ఫస్ట్ 10 నిమిషాలు మూడో పార్ట్కి లింక్గా స్టార్ట్ చేసినారు. దాని తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అతను రూల్ ఎట్టా చేసినారు. అసలు పార్ట్ 1లో మనకి దొరికిన సందేహాలు కొన్ని ఉన్నాయి. బన్వర్ సింగ్ షెకావత్ని ఏం చేశారు, ఆయనకి ఇంటి పేరు వచ్చుండదా లేదా, ఇవన్నీ కూడా ఎల్లారు మిక్స్ చేసి పుష్ప 2 కథ రాసినారు. ఈ పుష్ప 2 కథ ఇంకటితో అయిపోలేదు. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఓకే సుఖాంతం అని లెగిసిపోదాం అనుకుంటే ఇల్లే అప్ప. ఎందుకంటే మూడో పార్ట్కి లీడ్గా ఫస్ట్ 10 నిమిషాలు చూపించినారు కాబట్టి మూడో పార్ట్ కూడా ఇరుక్కు సినిమాలో. ఓవరాల్గా కథ అయితే మాత్రం సినిమా ఫస్ట్ హాఫ్ అలా దొరికిన, సెకండ్ హాఫ్ ఎమోషన్స్తో పిండేసి సినిమా కేకలా పుట్టించినారు. సినిమా ఎందుకంటే మనం ఎంత చూసినా కూడా బయటకు వచ్చే టైంకి సినిమా బాగుండదా లేదా అన్నది మాత్రం చూస్తాము. బయటకు వచ్చేసరికి ప్రతి ఒక్కడికి సినిమా బాగుండదు అనే ఫీలింగ్లోనైతే బయటకు వస్తారు. సినిమా అయితే చాలా బాగుండదు. ఇంకా ముందుగా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన అల్లు అర్జున్ సార్ వాడు చిత్తూరు యాసలో సిదగొట్టేసినారు. కేకలా చేసినారు. ఆయన మాత్రం బుర్రపాడు. 3 సంవత్సరాల తర్వాత వచ్చిన మన హీరో ఎటువంటి అంచనాలు మనం అందుకుంటామా లేదా అనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నీ ఎవ తగ్గేదేలే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మాత్రం. ఇంకా రష్మిక మందాన యాక్టింగ్ అంటే ఆవిడ పాత్ర మేరకు బాగానే యాక్ట్ చేసినారు. ఇంకా బన్వర్ సింగ్ షెకావత్ పార్ట్ 1లోని ఎలా యదవని చేసినారో మన అల్లు అర్జున్ సారు సేమ్ పార్ట్ 2లో కూడా అటువంటి యదవ సీన్లు ఒక 3-4 చేస్తారు ఆయన్ని. అంతే. ఈయన విలన్ అనలేము, కొంచెం కమెడియన్గా చేసిన విలనిజంతో చూపించిన కమెడియన్లా ఉన్నారనమాట నాకు తెలిసి సినిమాలో. సో ముందుగా బన్వర్ సింగ్ షెకావత్ గారు యాక్టింగ్ పరంగా బాగానే చేసినారు. కథలోని ఆయనకి కమెడియన్ టైప్ ఒక సైకో పాత్ర టైప్ ఉన్న ఒక ఈ క్యారెక్టర్ ఇచ్చినారు కాబట్టి ఆయన పాత్ర మేరకు ఆయన బాగానే చేసినారు. మిగతా వాళ్ళు మన సునీల్ గారు కానీ, రావు రమేష్ గారు కానీ, జగపతి బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా బాగానే చేసినారు. సినిమాలోని బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే ఆ జాతర సీను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల అనుకుంటా ఎందుకో కొంచెం ఎక్స్పెక్టేషన్ తగ్గినట్టు అనిపించుండదు. దయచేసి ఎవరు సినిమాని చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ హైగా పెంచకండి. ఎక్స్పెక్టేషన్కి వెళ్ళినట్టుగా ఆ ఎక్స్పెక్టేషన్ అందకపోవచ్చు. సినిమా అయితే బాగానే ఉండదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టి వాళ్ళని యదవలు చేయొద్దని మరీ కోరుకుంటున్నాను నేనైతే సినిమా చూసిన తర్వాత. డైరెక్టర్ గారి విషయానికి వస్తే ముందుగా సుకుమార్ గారు పార్ట్ 1 ఎంత బాగా తీర్చిదిద్దినారో పార్ట్ 2ని శ్రద్ధ పెట్టి ఇంకా 2-3 రెట్లు ఎక్స్ట్రా తీర్చిదిద్దారు కానీ ఎక్కడా తగ్గించలేదు. ఆయన మార్క్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుండదు. డైలాగులు అయితే ప్రతి ఒక్క 10 నిమిషాలకు ఒక్కొక్క డైలాగ్ పేలుతూ ఉండదు. అది కొంచెం కామెడీ పండినది అండ్ ఎమోషన్స్ కూడా బాగా పండినది. క్లైమాక్స్ సీన్ ఎమోషన్ మాత్రం ప్రతి ఒక్కరిని కదిలిచ్చేలాగా సుకుమార్ గారు చేసినారు. అది మాత్రం హైలైట్ కనిపించుండదు. ఇంకా ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా సినిమా మొత్తాన్ని కూడా మనకి అందించడానికి వాళ్ళు ఎంత కృషి చేశారనేది ప్రొడక్షన్ వాల్యూస్ అంత బాగా తీర్చిదిద్దారు. వాళ్ళు కూడా సూపరు. ఇంకా బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఎడిషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శ్యామ్ సిఎస్ గారు చేశారు. ఆయన పర్వాలేదు. బట్ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన దేశ్ ప్రసాద్ గారు సాంగ్స్ కూడా సాంగ్స్ అయితే మాత్రం ఇరగ్గొడిసింది. ఇంకా విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే సినిమా ఎక్కడైతే విఎఫ్ఎక్స్ షాట్స్ వస్తాయో అక్కడ మాత్రం కిందన CGI అని రాసి ఉండారు. CGI అని ఉండడం వల్ల అనుకుంటా మనందరికీ ఇది గ్రాఫిక్స్ అని తెలుస్తుండదు. ఒకవేళ CGI తీసి ఉంచండి, అది గ్రాఫిక్స్ అని ఎవడు కనిపెట్టకుండా కొన్ని సీన్లు అయితే చాలా బాగా చిత్రీకరించినారు. కొన్ని సీన్లు గ్రాఫిక్స్ అని చాలామందికి తెలిసి ఉంటుంది, అది ఓకే. కొన్ని సీన్లు గ్రాఫిక్స్ అని తెలియదు అని అనుకున్నాడు కూడా కింద CGI ఉండడం వల్ల గ్రాఫిక్స్ అని తెలుస్తుంది. సో విఎఫ్ఎక్స్ అయితే మాత్రం ఒక 70% సక్సెస్ అయ్యారు. ఒక 30% ప్రతి సినిమాకి ఉన్న చిన్న ఫ్లాస్ లాగే ఈ సినిమాలో కూడా గ్రాఫిక్స్ అక్కడక్కడ చిన్న మిస్ మ్యాచ్ అయినట్టు అనిపించుండదు. ఎడిటింగ్ విభాగం బాగానే ఉండదు అండ్ ఫైటింగ్ విభాగం పీటర్ హైన్స్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఫైట్స్ కూడా బాగానే చిత్రీకరించినారు. అన్నీ కూడా సినిమా బాగానే ఉండదు. సినిమా అయితే మాత్రం ఒక మొక్కలా చెప్పాలంటే పుష్ప 1 తగ్గేదేలే, పుష్ప 2 నీ అవ్వ అస్సలు తగ్గేదేలే అన్నట్టే ఉండదు సినిమా. ఓవరాల్గా పుష్ప 2కి సినిమా సోగాడిచ్చే రేటింగ్ 3.8 out of 5.
ధన్యవాదములు. హాయ్, దిస్ ఇస్ మిస్టర్ బిస్కీ. సోగాడు గివ్ అవే ఛాలెంజ్లో ఇలాగ అన్ఎక్స్పెక్టెడ్గా డ్రా తీయడం జరిగింది నాకు. దాంతో సినిమా ఒక ఎత్తు అయితే వేలతో వెళ్ళడం ఇంకా బాగుంది. సినిమా బాగా ఎంజాయ్ చేసాం. ముందుకి మనకి గేమ్ చేంజర్ ఉంది, చాలా మూవీస్ ఉన్నాయి. గివ్ అవే చేస్తారు సోగాడు కూడా. ఇలాంటి గివ్ అవేలు బోల్డ్ అని ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, టికెట్లు గెలుచుకోండి, మాతో పాటు సినిమా చూడండి. డూ సబ్స్క్రైబ్ సోగాడు. షోగాడు.